వెల్కమ్ టు రాకర్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మనం చూడబోతున్నాం మాన్స్టర్ సిరీస్ లోని పార్ట్ 5. మీరు గాని ప్రీవియస్ 4 పార్ట్స్ చూడకపోతే ఛానల్ డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి, వెళ్ళి మొదటి నుంచి చూసి పార్ట్ 5 చూడండి. అప్పుడు మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. మనం ప్రీవియస్ పార్ట్ ఎండింగ్ లో చూసాం, జడ్జ్ జేజే ని ప్రూఫ్ ఉందా అని అడగగా తన దగ్గర ఎలాంటి ప్రూఫ్ లేదు కాబట్టి మౌనంగా ఉండిపోతాడు. చివర్లో లీ రావడంతో తెలుస్తుంది ఆ రాబిన్ డోడో గ్రూప్ యొక్క రిపోర్ట్ ని వాళ్ళ కాంపిటీటర్ కి అమ్మేశాడని, అతడు దొరికిపోయాడని. అది చూసి చార్ల్స్ కి ఒక్కసారిగా మతిపోతుంది. లీ రాబిన్ ని చూపిస్తూ ఇతనే నిజం చెప్తాడు అని అనడంతో 5th పార్ట్ స్టార్ట్ అవుతుంది. రాబిన్ దొరకడం వలన జేజేకి ఇంపార్టెంట్ ప్రూఫ్ దొరుకుతుంది. అదేంటంటే రాబిన్ యొక్క మొబైల్ కి చార్ల్స్ నుండి కాల్ వచ్చినట్టు ప్రూఫ్ ఉంటుంది. కానీ చార్ల్స్ అంటాడు, మీరు అలా ఎలా చెప్పగలరు? నేనే వేరే కేసు కొరకు కూడా కాల్ చేసి ఉండొచ్చు కదా. కానీ ఫ్రెండ్స్, జేజే జడ్జి గారికి రాబిన్ యొక్క మొబైల్లో ఉన్న మెసేజ్ చూపిస్తాడు. తను ఏదైతే చార్ల్స్ కి పంపించాడో ఆ మెసేజ్ అన్నమాట. ఆ మెసేజ్ ఏంటంటే, డోడో గ్రూప్ కి చెందిన వాళ్ళు నా గురించి ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టారు, నేను ఇందులో ఇరుక్కుపోతాననిపిస్తుంది అని. అప్పుడు చార్ల్స్, నువ్వు ఏదో ఒక రకంగా అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో, ఈ కేసు గురించిన వాదనలన్నీ పూర్తయి ఏదో ఒక నిర్ణయం వచ్చాక అప్పుడు మనం కలుద్దాం అని రిప్లై ఇస్తాడు. అంతే ఫ్రెండ్స్, ఇది ఈ కేసుకు సంబంధించిన ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ అవుతుంది. కానీ రాబిన్, ఆ మెసేజెస్ నేను పంపనే లేదు, ఖచ్చితంగా చెప్పగలను, నాకు బదులుగా వేరెవరో నా మొబైల్ యూజ్ చేసి ఉంటారు అంటాడు. కానీ అతని మాటలు నమ్మేవారు ఎవరూ లేరు. జడ్జి కూడా వారి తీర్పును ప్రకటిస్తారు. ఇప్పటి వరకు జరిగిన వాదనల ప్రకారం డోడో గ్రూప్ వాళ్ళు చార్ల్స్ యొక్క క్లయింట్ కి సంబంధించిన పేటెంట్ దొంగలించలేదని రుజువైంది కాబట్టి ఈ కేసును డిస్మిస్ చేస్తున్నట్టు తీర్పునిస్తారు. చివరికి ఫ్రెండ్స్, లీ టీమ్ యొక్క ఎఫర్ట్ వల్ల డోడో గ్రూప్ ఈ కేసు గెలుస్తుంది. అందరూ చాలా సంతోషంగా ఉంటారు. కానీ చార్ల్స్ చాలా కోపంతో బయటికి వెళ్లిపోతాడు. గార్డ్స్ రాబిన్ ని బయటకు తీసుకొస్తుండగా అప్పుడు చార్ల్స్, నేను నిన్ను నమ్మి చాలా పెద్ద తప్పు చేశా అని రాబిన్ ని తిడతాడు. కానీ రాబిన్, నేను నిజంగా మెసేజ్ పంపలేదు అని అంటాడు. జేజే లీతో, నువ్వు లేకుంటే ఈ కేసు మనం గెలిచేవాళ్లమే కాదు అని లీని మెచ్చుకుంటాడు. అలాగే జేజే లీతో, రాబిన్ తాను మెసేజ్ పంపనే లేదు అంటున్నాడు, కొంపదీసి రాబిన్ ఫోన్ నుంచి మెసేజ్ ని చార్ల్స్ కి నువ్వే పంపావా అంటాడు. ఆ మాటకి లీ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఫ్లాష్ బ్యాక్ లో లీ పోలీస్ స్టేషన్ కి వెళ్లి రాబిన్ యొక్క మొబైల్లో నుంచి కాల్ హిస్టరీని తీసుకుంటాడు. అందులో ఉన్న అన్ని నంబర్లకు డోడో గ్రూప్ వాళ్ళందరూ నా గురించి ఎంక్వైరీ చేస్తున్నారు, నేను ఈ కేసులో ఇరుక్కుపోతానేమో అనిపిస్తుంది అంటూ లీ మెసేజ్ పంపుతాడు. అయితే ఒకే ఒక్క నంబర్ నుంచి రిప్లై వస్తుంది, అది చార్ల్స్ ది. ఈ విధంగా లీ తన యొక్క తెలివితేటలతో డోడో గ్రూప్ ని ఈ కేసులో గెలిపిస్తాడు. లీ యొక్క ఇంటెలిజెన్స్ కి జేజే కూడా బాగా ఇంప్రెస్ అవుతాడు. అప్పుడే నేథన్ జేజేకి కాల్ చేసి, నేను లీని అర్జెంట్ గా చూడాలి, వెంటనే అతన్ని తీసుకురా నా దగ్గరికి అంటాడు. జేజే లీని తీసుకుని అక్కడికి వెళ్తాడు. అతడు లీని బాగా అప్రిషియేట్ చేస్తాడు. ఈ రోజు కోర్టులో నువ్వు చూపిన ప్రతిభకి బదులుగా నీకోసం ఎంత చేసినా తక్కువే. ఈ రోజు నీ వల్లే డోడో గ్రూప్ ఒక పెద్ద కష్టంలో నుంచి బతికి బయటపడింది అని నేతన్ లీని బాగా పొగుడతాడు. కానీ లీకి అతని మాటలు వింటుంటే బాగా కోపం వస్తుంది. ఎందుకంటే అతను చెప్పడం వల్లే జేజే తన తల్లిదండ్రులను చంపాడు, అంతేకాదు లీని కూడా చంపేసేవాడు. కానీ లీ తన కోపాన్ని బయటికి చూపించడు మరియు తన మనసులోనే అనుకుంటాడు, ఆగురా, నీ కోసం చాలా పెద్ద గొయ్యి తవ్వుతున్నాను అని. ఇప్పుడు నేతన్ జేజేని తిడతాడు, నువ్వు ఇంత పెద్ద లాయర్ అయ్యుండి ఏమీ చేయలేకపోయావు, కానీ అది లీ చేసి చూపించాడు అని. కానీ లీ, సార్, జేజే మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశాడు, అతని మోటివేషన్ వల్లే మేము ఇదంతా చేయగలిగాము అని అంటాడు. లీ అలా అంటాడని జేజే కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయడు. జేజే, నేనెప్పుడు లీని ఎంకరేజ్ చేశా అనే ఆలోచనలో పడతాడు. నన్నెందుకు ఇందుగా వెనకేసుకొస్తున్నాడని అతనికి లీపై అనుమానం వస్తుంది. అతడు లీని ఒంటరిగా పిలిపించుకొని, నిజం చెప్పు, నువ్వు ఎవరో, నీ మోటివ్ ఏంటో, ట్రైనింగ్ సమయంలో నేను నీతో ప్రవర్తించిన తీరుకి నీకు నాపై కోపం ఉండాలి కదా అని అడుగుతాడు. కానీ ఫ్రెండ్స్, లీ కూడా ఒక కథను అల్లుతాడు. అదేంటంటే, లీకి చదువుకుంటున్నప్పటి నుంచే ఒక ఆశ ఉండేది అని. అదేంటంటే, ఎలాగైనా సరే డోడో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో పనిచేయాలని, అక్కడే తన ఫ్యూచర్ ని బిల్డ్ చేసుకోవాలనుకున్నానని అంటాడు. ఎస్పెషల్లీ మీ స్టూడెంట్ గా అని చెప్తాడు. జేజేకి కూడా అతని మాటలపై నమ్మకం కలుగుతుంది. సో లీని పంపించేస్తాడు. ఫ్రెండ్స్, అప్పుడే కాన్ఫరెన్స్ రూమ్ లో ఫైనల్ రిజల్ట్స్ చూపిస్తారు. అందులో ఆబ్వియస్లీ లీ మనోడు టాప్ ర్యాంక్ లో ఉంటాడు మరియు జీనా 2nd ర్యాంక్ లో. అంతేకాకుండా ఇంకొక 6 సెలెక్ట్ అవుతారు. అందులో ఆండ్రూ 4th ర్యాంక్ లో ఉంటాడు మరియు షెరిల్ 8th ర్యాంక్ లో ఉంటుంది. ఈ 40 మందిలో కేవలం 8 మంది మాత్రమే నెక్స్ట్ ట్రైనింగ్ వెళ్తారని, ఆ ట్రైనింగ్ చైనాలో ఉంటుందని జేజే చెప్తాడు. ఇది విని చాలా సంతోషిస్తారు. చైనా వెళ్లడానికి అవకాశం వచ్చిందని. రాషి లీని చూస్తుంది. లీ కూడా రాషిని చూస్తాడు. వెంటనే తను అక్కడి నుంచి లేచి వెళ్తుంది. తర్వాత సీన్ లో తను ట్రెడ్మిల్ పై వర్కౌట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఆమె యొక్క కలీగ్ వచ్చి, అంతా ఎలా నడుస్తుంది అని అడుగుతాడు. అప్పుడు రాషి, నేను నీకు లీ గురించిన వివరాలు తెలుసుకోమని చెప్పాను కదా, ఎంతవరకు వచ్చింది అని అతన్ని అడుగుతుంది. అప్పుడు తను లీ పై నీకెందుకు ఇంత అనుమానం అని అడుగుతాడు. అప్పుడు రాషి, అతని బిహేవియర్ చాలా స్ట్రేంజ్ గా ఉంది, నిజంగా అతను ఎవరో నాకు తెలుసుకోవాలని ఉంది, అతడు ప్రతి పనికి పక్కా ప్రొఫెషనల్ లాగా చేస్తాడు, ఇది అతను చేస్తున్న మొదటి జాబ్ అని అనిపించట్లేదు అంటుంది. నెక్స్ట్, జేజే ఒక బార్ లో ఆండ్రూని కలుస్తాడు. ఆండ్రూ చాలా వరి అవుతాడు. జేజే అతనికి ధైర్యం చెప్తూ, చూడు, ఇక మీదట జరగబోయే టెస్ట్ లో నువ్వు తప్పకుండా విన్ అవుతావు, వరి అవ్వకు అంటాడు. లీ నా దారికి ఒక బండరాయిలా అడ్డుపడుతున్నాడని, నేను అతన్ని ఎలాగైనా దెబ్బతీయాలి అని ఆండ్రూ అంటాడు. తర్వాత సీన్ లో మోజో మరియు అతని అసిస్టెంట్ లీ, జీనా, ఆండ్రూ, రాషి, షెరిల్ వాళ్లే కాకుండా మరో 3 ట్రైనింగ్ కోసం అందరూ చైనా వస్తారు. వాళ్ళని ఒక పెద్ద లగ్జరీ హోటల్ కి తీసుకెళ్తారు. రేపు మార్నింగ్ ట్రైనింగ్ మొదలవుతుంది, అప్పటిదాకా మీరు మీ రూమ్స్ లో రెస్ట్ తీసుకోమని మోజో చెప్తాడు. అలాగే ప్రతి రూమ్ లో
ఇద్దరు ఉండాల్సి ఉంటుంది. జీనా అండ్ రాషీకి ఒక రూమ్, షెరిల్ మరియు కళ్లద్దాలు పెట్టుకున్న అమ్మాయికి ఒక రూమ్, మిగిలిన ఇద్దరు బాయ్స్ కి ఒక రూమ్ ఇచ్చేస్తారు. ఇక లీ మరియు ఆండ్రూ ఒకే రూమ్ లో ఉండాల్సి వస్తుంది. కానీ ఆండ్రూ అంటాడు నేను ఇతనితో ఉండను అని. అప్పుడు షెరిల్ ఆండ్రూకి లీతో ఉండటం ఇష్టం లేకపోతే నేను ఉంటాను, నాకెలాంటి సమస్య లేదు అంటుంది. మోజో కోపంగా తిడుతూ మీరేమైనా పిక్నిక్ కి వచ్చారా, నేను ఎలా చెప్తాలో నోరు మూసుకొని వినండి, లేదంటే ఇంటికి వెళ్ళిపోండి అంటాడు. అందరూ పానిక్ అయ్యి వాళ్ళ రూమ్ లోకి వెళ్ళిపోతారు. జీనా తన హోటల్ రూమ్ లో ఉన్నటువంటి విండో మిర్రర్స్ నుంచి సిటీని చూస్తూ చాలా సంబరపడిపోతుంది. ఆ రూమ్ లో ఉన్నటువంటి బెడ్ వస్తువులన్నింటినీ ఎంతో ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తుంది. అది ఆమె డ్రీమ్, ఒక పెద్ద సిటీలో ఇలాంటి మంచి లైఫ్ గడపాలని. అందుకే ప్రతిదాన్ని ఎంతో సంతోషంగా ఆస్వాదిస్తూ ఉంటుంది. కానీ రాషీ నువ్వు చాలా టూ మచ్ చేస్తున్నావని జీనాని తిడుతుంది. నువ్వు ప్రతిదాన్ని ఇప్పుడే మొదటిసారి చూస్తున్నావా, గోల చేయకుండా పడుకో అంటుంది. జీనా కూడా ఓకే మిస్ట్రెస్ అని పడుకుంటుంది. ఇక ఇక్కడ ఆండ్రూ అండ్ లీ కనీసం ఒకరినొకరు మొహం చూసుకోవడానికి కూడా ఇష్టపడరు. ఆండ్రూ నాకు నిద్ర వస్తుంది, లైట్ ఆఫ్ చేస్తున్నాను అంటాడు. లైట్ ఆఫ్ చేస్తే చీకట్లో నాకు నిద్ర పట్టదు అని లీ అంటాడు. ఆండ్రూ కోపంతో లైట్ ఆఫ్ చేస్తాడు. కాసేపటికి లీ లైట్ ఆన్ చేస్తాడు. ఈ విషయంలో ఇద్దరికి గొడవ అవుతుంది. ఎలాగోలా ఆ రాత్రి ఇద్దరు నిద్రపోతారు. ఉదయం లేచేసరికి సీన్ ఇలా ఉంటుంది. ఇద్దరు హక్ చేసుకుని పడుకొని ఉంటారు. ఆండ్రూ అంటాడు చి నేను నిన్ను ఇలా ఎలా పట్టుకొని పడుకున్నాను. లీ కూడా అరుస్తాడు నా చాయిస్ ఇంత చండాలంగా ఉండదు అని. నెక్స్ట్ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. అది కూడా బీచ్ లో ఫ్రెండ్స్. అందరూ పరిగెత్తి బాగా అలసిపోతారు. అందరూ అంటారు సార్ ఈ రోజు ట్రైనింగ్ అయిపోయింది కదా, రేపు హాలిడేనా అని. అవును రేపు హాలిడే, మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు అని మోజో అంటాడు. అందరూ ఫ్రెండ్స్ లాగా రేపు మనకు హాలిడే అనుకుంటూ సంతోషంగా వెళ్తారు. మరుసటి రోజు అందరూ వాటర్ పార్క్ కి వెళ్లి బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇన్ని రోజుల కఠినమైన ట్రైనింగ్ తర్వాత వాళ్లకు హాలిడే దొరికింది. అందరూ వాళ్లకు నచ్చినట్టుగా ఎంజాయ్ చేస్తారు. జీనా మరియు ఇంకొక అమ్మాయి వాళ్ళకి నచ్చిన ప్రతి చోట నిలబడి ఫొటోస్ సెల్ఫీస్ దిగుతుంటారు. అది చూసిన షెరిల్ రాషీతో చూడు ఆ అమ్మాయిని, ఆమె ఎంత చీప్ గా బిహేవ్ చేస్తుంది, ఆమె ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళనట్టు అనిపిస్తోంది అంటుంది. నెక్స్ట్ డే ట్రైనింగ్ గురించి మోజో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. అదేంటంటే సిటీలో ఉన్నటువంటి పెద్ద బిజినెస్ మ్యాన్స్ ఈ హోటల్ కి రాబోతున్నారు. వాళ్ళకి మనం మన కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ ని అమ్మాల్సి ఉంటుంది అంటాడు. వాళ్ళు మన కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ కొనేలాగా వాళ్ళను ఆకర్షించాలి అంటాడు. అర్థమైందా, ఆ పని చేయడానికి మీరు డాన్స్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది అంటాడు. అది విని వాళ్ళు షాక్ అయ్యి ఇదేం పనిరా నాయనా అనుకుంటారు. ఇప్పుడు ఆ నలుగురు అమ్మాయిలకి కార్డ్స్ ఇచ్చి ఒక్కొక్కరిని ఒక్కొక్క డాన్స్ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకోమని చెప్తారు. ముందుగా జీనాకు అవకాశం వస్తుంది. లీని చూస్తుంది. కానీ తను కళ్ళతోనే చెప్తాడు తల్లి దయచేసి తప్పిదారి కూడా నన్ను సెలెక్ట్ చేసుకోవద్దు అని. ఆండ్రూ కూడా మొహం తిప్పుకుంటాడు. కానీ జీనా లీని సెలెక్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ రాషీ ఆండ్రూని సెలెక్ట్ చేసుకుంటుంది. తనని నేను సెలెక్ట్ చేసుకున్నందుకు ఆండ్రూ చాలా సంతోషిస్తాడు. షెరిల్ మరియు రెండో అమ్మాయి మిగతా ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత వాళ్ళు డాన్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. జీనాకైతే డాన్స్ కొంచెం కూడా రాదు. ఎలాగోలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. వాళ్ళు ఇక్కడ డాన్స్ నేర్చుకునే సమయంలో డోడో కంపెనీకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అది ఒక స్టాఫ్ అటెండ్ చేస్తాడు. అతడు షాక్ అయ్యి అంటాడు ఏంటి నకిలీ మందులా అని. అప్పుడే టీవీలో ఒక న్యూస్ వస్తుంది. అదేంటంటే కొరియాలో నకిలీ మందులు రాకతో మార్కెట్ లో డోడో గ్రూప్ కి చెందిన ఫార్మసీ కంపెనీకి చాలా నష్టం వచ్చిందని, స్టాక్ మార్కెట్ తో దాని పొజిషన్ పడిపోతోందని, దాంతో డోడో గ్రూప్ చైర్మన్ టెన్షన్ తో అందరినీ పిలిచి మీటింగ్ అరేంజ్ చేస్తాడు. ఇలా నకిలీ మందులను మన కంపెనీ పేరుతో ఎవరు తయారు చేస్తున్నారు, మార్కెట్ లో మనకు చెడ్డ పేరు తెస్తున్నది ఎవరు అని అడుగుతాడు. నేతన్ అంటాడు డోంట్ వరీ నాన్న, త్వరలోనే అది ఎవరో నేను కనిపెడతాను అంటాడు. చైర్మన్ కోపంతో ఒక పక్క కంపెనీ కూలిపోతుంటే నువ్వు ఇంతవరకు కనీసం ఇది ఎవరు చేస్తున్నారో కూడా తెలుసుకోలేకపోయావా అంటాడు. అంతలో జేజే వచ్చి అది ఎవరో నేను కనిపెట్టాను, అతని పేరు మైఖల్, వాడేటువంటి నకిలీ మందులు తయారు చేసి మార్కెట్ లో అమ్మడంలో ఎక్స్పర్ట్. నిజానికి ఇదే విషయంలో చైనా ప్రభుత్వం కూడా వాడిని పట్టుకోవడానికి వెతుకుతోంది అని చెప్తాడు. వెంటనే వాడు ఎక్కడ ఉంటాడో కనుక్కొని త్వరగా వాడిని అరెస్ట్ చేయించండి అని చైర్మన్ అంటాడు. అవసరమైతే లీ యొక్క టీం చైనాలో ఉంది కదా, వాళ్ళు చాలా క్వాలిఫైడ్, వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకోండి అంటాడు. ఇక్కడ మోజో ఆ ట్రైనిస్ తో డోడో గ్రూప్ కి మళ్ళీ మీ యొక్క అవసరం వచ్చింది, ఇక్కడ మనం ఒక టాస్క్ చేయాలి, ఇందులో మైఖల్ అనే వాడిని పట్టుకోవాలి. అతడు డోడో కంపెనీ పేరుతో నకిలీ మందులు తయారు చేసి మార్కెట్ లో అమ్ముతున్నాడు. నకిలీ మందులు తయారు చేస్తున్న కంపెనీని మనం కనుక్కోవాలి, వాడిని సాధ్యమైనంత త్వరగా అరెస్ట్ చేయించాలి. వాడిని పట్టుకోవడం అంత ఈజీ ఏం కాదు, ఎందుకంటే వాడి చుట్టూ ఎప్పుడు సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, వాళ్ళు చాలా క్వాలిఫైడ్ ఫైటర్స్. మరి వాడిని పట్టుకోవడం ఎలా అని ట్రైనీస్ అడగగా అప్పుడు మోజో మనం రెండు విధాలుగా పట్టుకోవచ్చు. మైఖల్ ఎప్పుడు తన టైకి ఒక పిన్ పెట్టుకుంటాడు, అలాంటి పిన్స్ మనం రెండు తయారు చేస్తున్నాం, వాటిలో కెమెరాస్ ఉంటాయి. మనం గానీ ఏదో ఒక విధంగా ఆ పిన్ ని మార్చేసినట్లయితే మనం అతని యొక్క ప్రతి మూవ్ ని తెలుసుకోవచ్చు. అతని యొక్క నకిలీ మందుల కంపెనీకి అడ్రస్ కూడా తెలుసుకోవచ్చు. ఒక పిన్ జీనా దగ్గర ఉంటుంది, మరొకటి రాషీ దగ్గర. వీరిద్దరూ ఆ పిన్ ని అతని టైలో పెట్టడానికి ప్రయత్నించాలి. ఒకవేళ ఆ ప్లాన్ ఫెయిల్ అయితే మనం సెకండ్ ప్లాన్ అప్లై చేద్దాం. ప్రతి వీక్ మైఖల్ ఒక గేమ్ ఆడటానికి వెళ్తాడు. ఒకవేళ ఆ గేమ్ లో కనుక మీరు ఓడించినట్లయితే అతడు మీతో కలిసిపోతాడు. అప్పుడు మెల్లగా అతని గురించి వివరాలు తెలుసుకోవచ్చు. అప్పుడు అతన్ని పోలీసులు పట్టుకోవడం సులభం అవుతుంది. ఆ గేమ్ ఎలా ఆడాలో లీ మరియు ఆండ్రూకి తెలుసు కాబట్టి ఆ టాస్క్ వాళ్ళు చేస్తారు అని అంటాడు. తర్వాత సీన్ లో అందరూ పార్టీకి రెడీ అవుతూ ఉంటారు. దానికి మైఖల్ కూడా వస్తున్నాడు. ఆ పార్టీలోనే మైఖల్ టైకి ఉన్న పిన్ తీసేసి కెమెరా ఉన్న పిన్ ని సెట్ చేయాలి. అందరూ చాలా బాగా రెడీ అవుతారు.
అవుతారు. కానీ జీనా ఏదో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కి రెడీ అవుతున్నట్టుగా డ్రెస్ చేసుకుంటుంది. ఎల్లో డ్రెస్ వేసుకుని తలపై బాల్ పింక్ రిబ్బన్ కట్టుకుంటుంది. అది చూసిన లీ ఆమెను తిట్టి లోపలికి తీసుకెళ్లి మిర్రర్ లో చూపిస్తూ ఇదేనా నీ డ్రెస్సింగ్ సెన్స్ అంటాడు. ఏంటిది, తలపై ఇదెందుకు పెట్టుకున్నావు, కార్టూన్ క్యారెక్టర్ లా కనిపిస్తున్నావు అని లాగి పడేస్తాడు. ఎవరైనా పార్టీకి ఇలాంటి డ్రెస్ వేసుకుని వస్తారా అని ఆమె యొక్క స్లీవ్ ని చింపేస్తాడు మరియు కింద ఉన్నటువంటి గౌన్ కూడా చించేస్తాడు. అప్పుడు జీనా అరే ఏం చేస్తున్నావు, నా బట్టల్ని మొత్తం చింపేస్తావా ఏంటి అని అరుస్తుంది. తర్వాత లీ సైలెంట్ గా వెళ్లి మిర్రర్ లో చూసుకో అని జీనాకి మిర్రర్ ని చూపిస్తాడు. అందులో చూస్తున్నప్పుడు తనకి అర్థమవుతుంది, సో ఇప్పుడు నేను చాలా అందంగా కనిపిస్తున్నాను అంటుంది. అలాగే నెక్స్ట్ అరే ఈ మేకప్ ఏంటి దయ్యంలాగా వేసుకున్నావు, కొంచెం తక్కువ చేయి అని మేకప్ ని సరి చేస్తాడు. కానీ జీనా స్ట్రేంజ్ గా ఫీల్ అవుతుంది. అన్ని రకాలుగా అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత జీనా ఎప్పుడైతే బయటికి వస్తుందో అందరూ చూసి షాక్ అవుతారు. ఆండ్రూ అయితే చూసి నమ్మలేకపోతాడు, సడన్ గా ఇంత అందంగా ఎలా తయారైంది అని. అప్పుడు మోజో ఈ పార్టీలో డాన్స్ చేయాల్సి ఉంటుంది మరియు మైఖల్ కూడా మీతో డాన్స్ చేస్తాడు. అప్పుడే మీరు అతని టైక్ ఉన్నటువంటి పిన్ ని మార్చేయాలి అని అంటాడు. నెక్స్ట్ నీల్ జేజే మరియు తన కూతురుతో కలిసి డిన్నర్ చేస్తూ ఉంటాడు. అప్పుడు తను నా పార్టీలో ఒక ఎమ్మెల్యే హార్ట్ అటాక్ తో చనిపోయాడు, ఆ ప్లేస్ లో నాకు నమ్మకమైన ఎమ్మెల్యే కావాలి అని అంటాడు. దానికి కిమ్మి దాని గురించి ఎందుకు కంగారు నాన్న, ఆ ప్లేస్ లో నేను నిలబడతాను అంటుంది. నేను ప్రొఫెసర్ అయినప్పటికీ పాలిటిక్స్ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను కనుక ఎమ్మెల్యేగా గెలిస్తే మీకు కూడా బెనిఫిట్ గా ఉంటుంది అని అంటుంది. ఫ్రెండ్స్ జేజేకి కూడా ఆ ఐడియా బాగా నచ్చింది, నా వైఫ్ కనుక ఎమ్మెల్యే అయితే నాకు కూడా మంచిదే అనుకుంటాడు. నీల్ కి కూడా ఈ విషయం బాగా నచ్చుతుంది. అప్పుడే చైర్మన్ నుండి నీల్ కు త్వరగా రమ్మని కాల్ వస్తుంది. నీల్ మరియు కిమ్మి చైర్మన్ ఇంటికి వెళ్తారు. కిమ్మి చైర్మన్ గారి వైఫ్ తో మాట్లాడుతూ ఉంటుంది. నీల్ చైర్మన్ ని కలవడానికి వెళ్తాడు. అక్కడ చైర్మన్ అపోజిషన్ పార్టీకి చెందిన ఒక పాలిటిషియన్ తో మాట్లాడుతూ ఉంటాడు. అతని పేరు పాల్. అది నీల్ కి నచ్చదు. అతడు వెళ్లిన తర్వాత చైర్మన్ నీల్ తో మీ పార్టీలో ఒక ఎమ్మెల్యే చనిపోయాడు కదా, ఆ ప్లేస్ లో పాల్ కొడుకుకి సీట్ ఇవ్వు, ఎలాగో నా కూతురు ఫారెన్ నుంచి వస్తుంది, తనని పాల్ కొడుకు ఇచ్చి మ్యారేజ్ చేయాలనుకుంటున్నాను అంటాడు. అది విని నీల్ షాక్ అవుతాడు. నిజానికి నేను ఆ పొజిషన్ ని నా కూతురికి ఇవ్వాలనుకుంటున్నానని నీల్ చైర్మన్ కి మొహం మీదనే చెప్పేస్తాడు. మీరు నన్ను బలవంత పెడితే పాల్ కొడుక్కి ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే నేను మీ మాటను కాదనలేను, కానీ పాల్ తో నాకు పోటీ అనే విషయం కూడా మీకు తెలుసు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతడు వెళ్లిన తర్వాత చైర్మన్ గర్వంతో నాకే ఎదురు తిరగబడతావా, నీకు ఆ పొజిషన్ తీసుకువచ్చిందే నేను, కనీసం నా మాటైనా వినాలి కదా అనుకుంటాడు. అప్పుడే చైర్మన్ యొక్క పిఏ బయటకు వస్తుండగా చైర్మన్ యొక్క వైఫ్ మరియు కిమ్మి మధ్య జరుగుతున్న డిస్కషన్ ని చాటుగా వింటూ ఉంటాడు. అదేంటంటే చైర్మన్ యొక్క వైఫ్ కిమ్మితో నా హస్బెండ్ కి ఒక అమ్మాయితో ఇల్లీగల్ కాంటాక్ట్ ఉండేది, తను డోడో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో స్టాఫ్, ఆమె ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసాక నా హస్బెండ్ కు తెలియకుండా ఆమెను జాబ్ లో నుండి తీసేశాను, నా హస్బెండ్ కి తెలియదు నేనే ఆమెను జాబ్ నుంచి తీసేశానని మరియు ఆమె ప్రెగ్నెంట్ అని. ఆ తర్వాత ఆమె అమెరికా వెళ్లిపోయింది. అక్కడే తను కుమారుని కని పెద్ద చేసింది. ఆమె కుమారుడిని నా దారిలో నుంచి తొలగించమని జేజేతో నేనే చెప్పా, జేజే కూడా నా కోసం ఆ పని చేశాడు అని చెప్తుంది. ఫ్రెండ్స్ నిజానికి వీళ్ళు ఆండ్రూ మరియు అతని మదర్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇది విని కిమ్మి షాక్ అవుతుంది. ఒకవేళ చైర్మన్ కి ఆమె ప్రెగ్నెంట్ అని తెలిస్తే ఎలా అని అంటుంది. చైర్మన్ కు ఎప్పటికీ ఆమె ప్రెగ్నెంట్ అని తెలియకపోవడమే మంచిది అని చైర్మన్ యొక్క వైఫ్ అంటుంది. ఆమె గాని ఇక్కడ ఉంటే నా జీవితం నాశనం అవుతుంది, ఆమెను వెళ్లగొట్టడమే మంచిదైంది అంటుంది. అది విషయం ఫ్రెండ్స్. ఈ మాటలని విన్న పిఏ చైర్మన్ గారి ఇంకో కొడుకు అమెరికా రోడ్లపై దిక్కులేక తిరుగుతున్నాడని అనుకుంటాడు. ఇక ఇక్కడ పార్టీలో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. మోజో మరియు అతని అసిస్టెంట్ సీసీ కెమెరాల్లో పార్టీని లైవ్ లో చూస్తూ ఉంటారు. షెరిల్ కు మరియు తన పార్ట్నర్ కి వెయిటర్స్ గా బాధ్యతలు ఇస్తారు. షెరిల్ అంటుంది, చూడు వాళ్ళకి అద్భుతమైన డ్రెస్సెస్ ఇచ్చారు, మనకు మాత్రం ఈ వెయిటర్ డ్రెస్ ఇచ్చారు, ఇది చాలా తప్పు అంటుంది. అప్పుడు మోజో, చూడు ఇక్కడ కెమెరాలో మొత్తం అంతా రికార్డ్ అవుతుంది, ఇక్కడ నీ మాటలు వినిపిస్తున్నాయి, సైలెంట్ గా నీకు ఇచ్చిన పని చేయి, లేదంటే ఇప్పుడే అక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు. దాంతో షెరిల్, అయ్యో సార్ నేను జస్ట్ జోక్ చేశాను అంతే అని తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి మైకల్ వస్తాడు. అతనితో పాటు అతని గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుంది, ఇంకా గార్డ్స్ కూడా. కొద్దిసేపట్లో డాన్స్ ప్రారంభం అవుతుంది. మైకల్ రాషీతో డాన్స్ చేస్తూ ఇంగ్లీష్ లో నువ్వు చాలా బాగా డాన్స్ చేస్తున్నావు అని అంటాడు. రాషీ ఎన్ఐ లో పనిచేసింది కదా, సో ఆమెకి చాలా భాషలు వచ్చు, అందులో ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతుంది. రాషీ డాన్స్ చేస్తూ తన చేయిని మెల్లగా టై దగ్గరకు తీస్తుంది. అప్పుడే మైకల్ కి మెసేజ్ రావడంతో అతడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అందువల్ల రాషీ ఆ పిన్ పెట్టడంలో ఫెయిల్ అవుతుంది. కొద్దిసేపటి తర్వాత అతడు తిరిగి వచ్చి జీనాతో డాన్స్ చేస్తాడు. వావ్ నిజంగా నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటాడు. కానీ అతడేమన్నాడో జీనాకి అర్థం కాదు. మైకల్ నీతో ఉన్నవాడు నీ బాయ్ ఫ్రెండా అని అడుగుతాడు. అందుకు జీనా లేదు అతడు జస్ట్ ఫ్రెండ్ అని సమాధానం ఇస్తుంది. అప్పుడు జీనా నీతో ఉన్నది నీ గర్ల్ ఫ్రెండా అని అడుగుతుంది. అవును తను నా గర్ల్ ఫ్రెండ్ అని అంటాడు మైకల్. ఒకవేళ నువ్వు ఓకే అంటే ఇప్పుడే తనను వదిలేస్తాను, ఒకవేళ ఈ రోజు నైట్ నువ్వు గనక నన్ను ఒంటరిగా కలిస్తే ఈ రోజు నుండి నిన్ను నా గర్ల్ ఫ్రెండ్ గా చేసుకుంటాను అని తన రూమ్ నంబర్ ఇస్తాడు. అప్పుడే పొరపాటున జీనా అతని షూని తొక్కేస్తుంది. అప్పుడు అతను నువ్వు ఎందుకు ఇంత నర్వస్ ఉన్నావు అని జీనాతో అంటాడు. అందుకు తను నిజానికి తనకి డాన్స్ సరిగ్గా రాదు అందుకే ఇలా అని అంటుంది. మరేం పర్వాలేదు, నువ్వు కోరుకుంటే నువ్వు నా దగ్గరికి రావచ్చు అని తన రూమ్ నంబర్ ఇచ్చి వెళ్ళిపోతాడు. జీనా కూడా పిన్ పెట్టడంలో ఫెయిల్ అవుతుంది. అప్పుడే జీనా ఒక నిర్ణయం తీసుకుంటుంది. మైకల్ యొక్క రూమ్ కి ఒంటరిగా వెళ్తాను, ఎలాగైనా
ఎలాగైనా పని పూర్తి చేస్తానని లీతో అంటుంది. అది విని లీ అరుస్తాడు. నీకేమైనా పిచ్చా? తెలుసు కదా వాడు ఎంత ఖతర్నాక్ గాడో. వాడు గాని కొంచెం అటు ఇటు చేశాడో ఏంటి పరిస్థితి అని. అప్పుడు జీనా నాకు మరో దారి లేదు అంటుంది. నేను ఎలాగైనా ఈ ట్రైనింగ్ లో టాప్ రావాలి, డోడో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో జాబ్ సంపాదించాలని అక్కడి నుంచి మైకల్ రూమ్ కి వెళ్లిపోతుంది. బెల్ కూడా కొడుతుంది. మైకల్ డోర్ తెరుస్తాడు. జీనాను చూసి చాలా సంతోషించి లోపలికి తీసుకెళ్లి డ్రింక్ ఇస్తాడు. జీనా ఫాస్ట్ గా తన మొహం తిప్పుకుని చేర్స్ చెప్పడానికంటే ముందే తాగేస్తుంది. మైకల్ చూస్తూనే ఉంటాడు. అప్పుడు జీనా కనిపిస్తుంది. అరే నేను పొరపాటు చేశాను అని. ఆమె మళ్లీ కొంత డ్రింక్ పోసుకొని ఇప్పుడు సరిగ్గా తాగుతాను అని మెల్లమెల్లగా తాగుతుంది. జీనా యొక్క బిహేవియర్ మైకల్ కి స్ట్రేంజ్ గా అనిపిస్తుంది. మైకల్ జీనాకి దగ్గరగా రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ జీనా అతని నుంచి దూరంగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మోజో చాలా టెన్షన్ ఫీల్ అవుతాడు. అరే ఆ అమ్మాయి ఏం చేస్తుందో, ఆ అమ్మాయికి ఏమైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎలాగైనా అక్కడికి వెళ్లి జీనాని కాపాడాలని, ఎవరైనా ఒక వెయిటర్ లాగా ఆ రూమ్ కి వెళ్లాలని అంటాడు. లీ వెళ్లడానికి సిద్ధపడతాడు. ఆండ్రూ నేను కూడా వెళ్తాను అని అంటాడు. లీ మరియు ఆండ్రూ వెయిటర్ డ్రెస్ వేసుకుని ఆ రూమ్ దగ్గరికి బయలుదేరతారు. అక్కడ మైకల్ జీనాకి చాలా దగ్గరగా వెళ్తాడు. జీనా వెనక్కి జరగడానికి సోఫాలో స్థలం ఉండదు. అతను అంటాడు, నువ్వు ఎందుకు ఇంతలా టెన్షన్ పడుతున్నావు అని. నాకు ఇలాంటి విషయాలు ఏమీ తెలియవు అందుకే అని జీనా అంటుంది. అలా అంటూనే జీనా తన చేతిలో ఉన్న డ్రింక్ ని మైకల్ పై పోస్తుంది. అప్పుడు మైకల్ నువ్వు స్నానం చేయి, నీ నర్వస్నెస్ పోతుంది అంటాడు. అప్పుడు జీనా నీపై డ్రింక్ పడింది కదా, నువ్వు కూడా స్నానం చేసిరా అంటుంది. మైకల్ అది కరెక్ట్ అంటూ తన టైక్ ఉన్నటువంటి పిన్ తీసి స్నానానికి వెళ్తాడు. అప్పుడే డోర్ బెల్ మోగుతుంది. జీనా టెన్షన్ పడుతుంది. పిన్ చేంజ్ చేయడానికి ఇప్పుడే మంచి అవకాశం వచ్చింది, ఇప్పుడు ఏ ఈడియట్ వచ్చాడు అనుకుంటుంది. మైకల్ తో అంటుంది, నువ్వు స్నానానికి వెళ్ళు, ఎవరు వచ్చారో నేను చూసుకుంటాను అని తలుపు తీస్తుంది. డోర్ దగ్గర లీ మరియు ఆండ్రూ ఎంట్రీ చూసి ఏం జరగబోతోందో అని జీనా టెన్షన్ పడుతుంది. అప్పుడు మైకల్ డోర్ దగ్గరికి వచ్చి ఎందుకు వచ్చారు మీరు అని అడగడంతో ఈ పార్ట్ 5 కంప్లీట్ అవుతుంది. మీకు ఈ సిరీస్ మరియు మా స్టోరీ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్, షేర్ మరియు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎంతగా లైక్ చేసి సపోర్ట్ చేస్తే అంత త్వరగా నెక్స్ట్ పార్ట్స్ ని మీ ముందుకు తీసుకొస్తాం. త్వరలోనే పార్ట్ 6 లో కలుద్దాం ఫ్రెండ్స్. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.